మందు వేసుకున్నా తగ్గటం లేదా? కారణం ఈ 10 తప్పులు కావచ్చు. ఫార్మసిస్ట్ సంపత్. డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు తెచ్చుకున్నారు. 2 రోజులు, 3 రోజులు, వారం రోజులైనా తగ్గలేదు. అప్పుడు చాలామంది ఈ మందు పనిచేయటం లేదు అని అనుకుంటారు. కానీ నిజంగా మందు పనిచేయటం లేదా? లేక మనం తెలియక చేసే చిన్న తప్పుల వల్ల ఫలితం కనిపించటం లేదా? ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన కారణాలు చెప్తున్నాను. నమస్కారం. నేను సంపత్ కుమార్, ఫార్మసిస్ట్. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ మందులు ఎప్పుడూ డాక్టర్ సలహా లేకుండా ఆపకండి లేదా మార్చకండి. 1. మందు సమయానికి తీసుకోకపోవటం. ఒకరోజు ఉదయం, మరొక రోజు మధ్యాహ్నం, ఇంకో రోజు రాత్రి. ఇలా టైం మారితే కొన్ని మందులు ఆశించిన విధంగా పనిచేయకపోవచ్చు. 2. డోస్ మిస్ చేయటం. ఒక మాత్ర మిస్ అయితే ఏం కాదు అనుకుంటారు. కానీ బీపీ, డయాబెటిస్, యాంటీబయాటిక్స్ వంటి మందుల్లో ఇలా తరచూ మిస్ చేయటం చికిత్సపై ప్రభావం చూపవచ్చు. 3. డాక్టర్ చెప్పిన రోజుల కంటే ముందే ఆపేయటం. కొంచెం తగ్గగానే మందులు ఆపేయటం చాలా సాధారణ తప్పు. కొన్ని వ్యాధుల్లో పూర్తి కోర్స్ అవసరం. 4. మందు వేసుకుని వెంటనే ఫలితం ఆశించటం. ప్రతి మందు ఒకే వేగంతో పనిచేయదు. కొన్ని గంటల్లో పనిచేసే మందులు ఉంటాయి, కొన్ని రోజులు లేదా వారాలు పట్టే మందులు కూడా ఉంటాయి. 5. ఆహార నియమాలు పాటించకపోవటం. షుగర్ మందు వేసుకుని అదే సమయంలో ఎక్కువ తీపి తినడం. అప్పుడు మందు పనిచేయడం లేదని అనిపించచ్చు. 6. ఇతర మందులు లేదా సప్లిమెంట్స్ చెప్పకుండా వాడడం. కొన్ని మందులు ఒకదానితో ఒకటి ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు వాడుతున్న అన్ని మందుల గురించి డాక్టర్ లేదా ఫార్మసిస్ట్కి చెప్పడం మంచిదే. 7. మందు నిల్వ చేసే విధానం తప్పు. వేడి ప్రదేశంలో, కారులో, నేరుగా ఎండలో ఇలా ఉంచితే కొన్ని మందుల నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. 8. వ్యాధి మారడం లేదా తీవ్రత పెరగడం. కొన్ని సందర్భాల్లో మందు కాదు, వ్యాధి పరిస్థితి మారి ఉండొచ్చు. అందుకే లక్షణాలు కొనసాగితే మళ్లీ వైద్యుణ్ణి సంప్రదించాలి. 9. ప్రతి వ్యక్తిలో స్పందన ఒకేలా ఉండదు. ఒకే మందు అందరికీ ఒకే విధంగా పనిచేయకపోవచ్చు. వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు, శరీర స్పందన ప్రభావం చూపవచ్చు. 10. మీరే మందులు మార్చడం. ఈ మందు పనిచేయడం లేదు అని అనుకుని పక్కింటి వాళ్ళు చెప్పిన మందు వేసుకోవడం, ఇంటర్నెట్లో చూసి మార్చుకోవడం ఇది ప్రమాదకరం. మందు పనిచేయడం లేదని అనిపించినంత మాత్రాన దాన్ని మీరే ఆపేయడం లేదా మార్చేయడం సరైన నిర్ణయం కాదు. లక్షణాలు తగ్గకపోతే మీ వైద్యుణ్ణి లేదా ఫార్మాసిస్ట్ని సంప్రదించండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ మందు గురించి సందేహం ఉన్నా కామెంట్లో అడగండి.